చాలా పీపుల్ చాలా వరకు రీచ్ అయింది. యానిమేటెడ్ అంటే ఏంటి, హనుమాన్ సినిమా మన సంస్కృతి గురించి కానీ హనుమాన్ చరిత్ర గురించి కానీ పిల్లలు చాలా అర్థమయ్యే భాషలో మేము మంచి ప్రయత్నం చేశాము. బట్ అది సక్సెస్ఫుల్ రీజన్ మాత్రం చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో హనుమాన్ సక్సెస్ అయిందని చెప్పి అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. మీరేం చెప్తారు బాలాజీ గారు? యానిమేషన్ చిత్రాలు నిజంగా ప్రజల్ని ఆకట్టుకోలుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు మనకి కనిపిస్తూ ఉందా? అటువంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి? డెఫినెట్లీ అండి. నౌ ద బూమ్ ఈజ్ లైక్ దట్ అనమాట. ప్రెసెంట్లీ ఇప్పుడు 2D అండ్ 3D యానిమేషన్ బూమ్ ఈజ్ లైక్ దట్. జనరల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్లో మనం యానిమేషన్ తీయాలనుకోండి మూవీ, ఇట్ కాస్ట్ అబౌట్ $2,500 million. సారీ, $250 million. అదే యానిమేషన్ మూవీ మన ఇండియాలో తీయాలనుకోండి, ఇట్ కాస్ట్ అబౌట్ $50 million. అంత డిఫరెన్స్ ఉంది. సో జనరల్లీ యానిమేషన్ బూమ్ అనేది అలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చల్లా గారు చెప్పినట్టు యాక్చువల్లీ హనుమాన్ మూవీతోనే మనకి యానిమేషన్ ఇండస్ట్రీ బాగా గ్రోత్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఒక ఇండియాలో యానిమేషన్ ఉంది, నడుస్తుంది అన్నదే మెయిన్ కారణం ఇస్ ద హనుమాన్ మూవీ. కానీ 10 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ దీనికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. యానిమేషన్ చిత్రాలు రూపొందించే ప్రయత్నాలు జరిగినాయి. ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు కనిపించట్లేదు. యానిమేషన్ చిత్రాల పరంగా చూసుకుంటే హనుమాన్ కొద్దిగా గొప్పగా కాకపోయినప్పుడు కొద్దిగా లాభాలు వచ్చినాయి కనిపిస్తుంది. అంటే ట్రెండ్ ఎటువైపు వెళ్ళబోతుంది భవిష్యత్తు మీకు అనిపిస్తుంది? ఏ రకంగా? డెఫినెట్లీ ఇప్పుడు ప్రతి మూవీ మనం ఏ మూవీ చూసినా కూడా యానిమేషన్ కంపల్సరీ ఉందండి. మనకి ఏంటంటే జనరల్లీ మూవీ యానిమేషన్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అక్కడ యానిమేషన్ ఉంది అని తెలుస్తుంది, కానీ జనరల్ తెలియని వాళ్ళకి అక్కడ యానిమేషన్ లేదు, మామూలు జనరల్లీ షూటింగ్ అనుకుంటున్నారు. కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో యానిమేషన్ ఇస్ కంపల్సరీ ఉంటుంది. ఏదో సంథింగ్ యానిమేషన్, సంథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫైట్ సీన్ ఉందనుకోండి, ఫైట్ సీన్లో సంథింగ్ వైర్తో ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అట్లా రిమూవింగ్స్, ఇవన్నీ కూడా జనరల్ యానిమేషన్స్లోనే వస్తున్నాయి ఈ మధ్య. అది జనరల్ ఏంటంటే చూసినప్పుడు అక్కడ యానిమేషన్ ఏమీ ఉండదు అక్కడ షూటింగ్లో మనం చూసినప్పుడు. బట్ ఏంటంటే ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా యానిమేషన్ ఉంటుంది దానికి. ఇట్స్ ద మెయిన్ థింగ్ అనమాట యానిమేషన్ బూమ్ రావడానికి. సీతారాం గారు మీకేమనిపిస్తుంది? అంటే ఏ అంశాలు ప్రజలను ఆకట్టుకుంటే యానిమేషన్ చిత్రాలు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా యానిమేషన్ చిత్రాలు ఏం చూపించగలుగుతాయి? ఇప్పుడు మనకి ఇండియాలో ఇప్పుడు ఒక 5-6 సినిమాలు వచ్చాయి యానిమేషన్ సినిమాలు. ఇప్పుడు ఈ యానిమేషన్ సినిమాలు ఈ ఉన్న విధానంలో చూపిస్తే కాదు. సినిమా వేరు, యానిమేషన్ సినిమా వేరు. యానిమేషన్ అన్నది సార్వజనీనకం, అంటే ప్రపంచ ప్రజలందరికీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. మనకు వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా ప్రపంచ దృష్టిలో పెట్టుకునే సినిమాలు కావు. కాబట్టి ఇవి వాటి తాలూకా ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి సినిమా దాటి యానిమేషన్ కోసం మళ్ళీ నిర్మాతలు రావడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం, కాబట్టి అది రావటం లేదు. ఈ హనుమాన్ సినిమా వచ్చి ప్రజల్లో కొంత సంచలనం వచ్చింది, కాబట్టి ఈ నిర్మాతల్లో కొంచెం యానిమేషన్ మీద దృష్టి. అయితే హనుమాన్ చిత్రం కేవలం యానిమేషన్ చిత్రాల ట్రెండ్ ను సృష్టించగలిగిందా, లేకపోతే యానిమేషన్ చిత్రాలు కూడా మనం తీయగలమని అనిపించింది? ఏదనిపించింది? అంటే యానిమేషన్ అనేది ఒకటి ఉన్నదని చెప్పి ప్రజల్లో గుర్తింపు మాత్రం తీసుకొచ్చింది. అంతకుముందు గుర్తింపు లేదు ప్రజల్లో, ఇప్పుడు ప్రజల్లో గుర్తింపు తీసుకొచ్చింది. కానీ విదేశాలతో పోల్చుకుంటే మన దగ్గర యానిమేషన్ చిత్రాల తక్కువ తయారీ కనిపిస్తుంది, తక్కువగా ఇటువంటి చిత్రాలు రూపొందిస్తూ ఉంటారు. దీనికి ప్రాక్టికల్ గా ఏం కారణం కనిపిస్తూ ఉంది? అంటే ముఖ్యంగా ఇక్కడ మన ప్రొడ్యూసర్స్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ లేరండి. యానిమేషన్ ఉన్నది ఏంటంటే ప్రపంచ స్థాయి ప్రజల కోసం అది పనిచేస్తుంది. ఆ టేస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లేరనమాట. మామూలు సినిమాని యానిమేషన్ ఒకే కంట చూస్తున్నారు. సినిమా వేరు, యానిమేషన్ వేరు. సినిమా అన్నది 10 మనిషి కలిసి 10 రకాలుగా ఏదో చందాలు పోగు చేసుకుని తీసుకున్నట్టు తీసేసుకుంటారు. సినిమా యానిమేషన్ కదా కొన్ని సంవత్సరాల పాటు దాని మీద తదేకంగా దానిలో మునిగిపోయి చేయాలి. అలాంటి టెక్నీషియన్స్ కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ కానీ మనకు లేరు. ఇక ముందు వస్తారన్నటువంటి ఆలోచన కూడా పెట్టుకోక్కర్లేదు. సో మీరేం చెప్తారు మన్మోహన్ గారు? టేస్ట్ ఉన్న నిర్మాతలు లేరు, అటువంటి టేస్ట్ తక్కువగా ఉంది నిర్మాతలకి. రెడీమేడ్ గా ఒక సినిమాని 3-4 నెలల్లో చుట్టేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, కానీ ఒక 2 సంవత్సరాల పాటు ఒక కథ మీద ఒక యానిమేషన్ చిత్రాన్ని తయారు చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్తూ ఉన్నారు. సీతారాం, మీరు ఎంతవరకు అంగీకరించే పరిస్థితి కనిపిస్తుంది దీనిలో? అంటే టేస్ట్ నిర్మాతలు అనేది పక్కన పెడితే ఈ హనుమాన్ చిత్రం ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే దీని స్టామినా ఏంటో తెలియజేసింది. అసలు యానిమేషన్ చిత్రానికి ఎంతవరకు వసూలు చేస్తుంది, ఎంతవరకు కలెక్షన్ చేస్తుంది అనేది ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోయింది అది. అంటే ప్రతి వాళ్ళ ఫ్యూచర్ వచ్చే ఇప్పుడు ప్రొడ్యూసర్ డెఫినెట్లీ ఇంత ముందంటే కంటే ఇప్పుడు చాలా మంది వస్తారు. అంటే ఫ్యూచర్ లో ఈ హనుమాన్ తర్వాత చూసుకుంటే, అంటే రానున్న కాలం చూసుకుంటే యానిమేషన్ చిత్రాలు ఎంతవరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? రెగ్యులర్ చిత్రాలకి కంటే ఎక్కువగా వచ్చే కనిపిస్తుందా, లేకపోతే రెగ్యులర్ చిత్రాలను ధీటుగా వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? రెగ్యులర్ చిత్రాల కంటే ధీటు అయితే రాదు, కానీ
బట్ ఇప్పుడు మీరు ఈ మధ్య చూస్తుంటే లవకుశ అని వస్తుంది, అది చాలా మంచి క్వాలిటీతో చాలా మంచి అంటే చూస్తుంటే అనిపిస్తుంది స్టిల్స్ కానీ అవి యానిమేటెడ్ వర్క్ చేసింది కానీ లవకుశ చాలా బాగా వస్తుండొచ్చు. ఇప్పుడు 3D యానిమేషన్ కృష్ణ వస్తుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది వరకు అంటే ఆడియన్స్ లో కూడా చాలా అవేర్నెస్ లేదు యానిమేషన్ అంటే ఏంటి అంటే దానికి చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక్కొక్క పిక్చర్ కానీ మనకు కనిపించే 1 minute పిక్చర్ వేయడానికి ఎన్నో వందల బొమ్మలు వేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఆర్టిస్టులు కానీ కొన్ని వందల ఆర్టిస్టులు ఎన్నో కలర్స్ యూజ్ చేసి దాదాపు సంవత్సరం పాటు కష్టపడితే కానీ ఒక మూవీ తయారవుతుంది. చూస్తుంటాం మా వికట కవిలో కూడా ఒక 40 seconds వేయడానికి దాదాపు 6 రోజులు కష్టపడుతుంటారు. అంటే మీకు ఏమనిపిస్తుంది, ప్రజలు రెస్పాన్స్ ఎంతవరకు మీ వీటికి కనిపించే అవకాశం ఉంది? ఒక హనుమాన్, ఒక కృష్ణ, ఒక లవకుశ ఇటువంటి మైథలాజికల్ సినిమాలకే పరిమితమా యానిమేషన్ అని అంటే, లేకపోతే ఇంకా భిన్నమైన కథలతో తీయగలిగిన పరిస్థితి కనిపిస్తుంది? జనరల్లీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లో ఉందంటే డిఫరెంట్ ట్రెండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని ఇంగ్లీష్ మూవీ వచ్చింది, అది జనరల్లీ ఇట్స్ హాలీవుడ్ మూవీ, బట్ మాక్సిమం 70% ఆఫ్ ద వర్క్ మన ఇండియాలో జరిగింది మొత్తం మూవీ అంతా. అది పబ్లిక్ తెలియదు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట యానిమేషన్ మూవీ. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇది కూడా తప్పండి. ఇండియాలో ఏ సినిమాలు జరగట్లేదండి. ఈ గ్లాడియేటర్ అనే సినిమాలో మన హైదరాబాద్లో బొమ్మ ఒకటి పెట్టారండి, ఒక రాగి బొమ్మ ఒకటి. మొత్తం గ్లాడియేటర్ అంతా హైదరాబాద్లో అయిందన్నారండి. హాలీవుడ్ సినిమాలు ఏవి కూడా ఇండియాతో జరగవండి. పెద్ద సినిమాలు ఏవి జరగవు. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ వేరు, ఆ టెక్నాలజీ వేరు, ఆ రంగులు వేరు. మన రంగులు మన టెక్నాలజీ అంతా వేరండి. దాన్ని తీసుకురావడానికి అంటే మన ఇండియాలో యానిమేషన్ చిత్రాలంటే కేవలం ఒక లవకుశ, ఒక హనుమాన్ అంటే కేవలం ఇలాంటి మైథలాజికల్ చిత్రాలకి అటువంటి యానిమేషన్లకే పరిమితం. ఇక్కడ చిన్న విషయం మరి వినండి. ఈ హనుమాన్ కంటే ముందు 10 సంవత్సరాల ముందు రామాయణం వచ్చింది, పెంటా మీడియా వాళ్ళు చేశారు 2D యానిమేషన్. అది మంచి బాగా ఆడింది, హనుమాన్ కంటే బాగా ఆడింది అది. అలాగే నెక్స్ట్ పాండవాస్ అని చెప్పేసి చాలా హాలీవుడ్ టెక్నాలజీ ఫిల్మ్ వచ్చింది, 3D యానిమేషన్ ఫిల్మ్ పాండవాస్ అని చెప్పేసి. అది కూడా ఎక్కడ ఆడలేదండి. అంటే చాలా ఖర్చుతో తీసుకున్నటువంటిది, దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చుతో తీసినటువంటిది. అలాగే ఇంకో సినిమా వచ్చింది, మన సింగేతు శ్రీనివాసరావు గారు డైరెక్షన్ చేశారు, ద సన్ ఆఫ్ అలడిన్ అని చెప్పేసి. అది కూడా టెక్నికల్ గా చాలా గొప్ప సినిమా తీశారు. అది కూడా మొత్తం 70 స్కోప్ లో వచ్చినట్టు తీసి పెట్టారు. ఇది ప్రజలకు అర్థం అవ్వాలంటే ప్రజల టేస్ట్ కు తగ్గట్టు మనం యానిమేషన్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక బగ్గర్ ఉంది, ఆ బగ్గర్ పిజ్జా బగ్గర్ తీసుకొచ్చి మామూలు వాడికి ఇస్తాడు, తిన్న వాడికి ఇడ్లీ సాంబారు దోశ కావాలి. ఆ బగ్గర్ వీడికి పెట్టాలంటే ఆ బగ్గర్ తాలూకా చట్నీలో ఏదో మార్చి వీడికి ఇటు అటు కాక చేసి పెట్టి కొత్త క్రియేట్ చేసినటువంటి వాళ్ళు వస్తే అవుతుంది తప్ప కేవలం అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టినా కాదండి. ఎవరి టేస్ట్ వాళ్ళు, మన టేస్ట్లో యానిమేషన్ సినిమాలు తీయాలి. నేను ప్రపంచంలోనే మొట్టమొదట సాహిత్యానికి యానిమేషన్ చేశానండి, వేమన పద్యాలకు యానిమేషన్ చేశాను. పిల్లలు మన కల్చర్ మర్చిపోతున్నారు, మన సంస్కృతి మర్చిపోతున్నారు అంటే మన కల్చర్తో సంబంధించినటువంటిది ఒక యానిమేషన్ అతి తక్కువ ఖర్చులో చేశాను. అంటే యానిమేషన్ అనే పేరు కూడా కానటువంటి తక్కువ బడ్జెట్లో చేశాను. దాన్ని రిలీజ్ చేసిన ఒక 6 నెలలు అయింది. అసలు ఇక్కడ ఎవరు దానికోసం కలిసి పట్టించుకోవడం కూడా లేదు. ఏంటి సాఫ్ట్వేర్ లేకుండా ఏమీ లేకుండా సొంతంగా ఒక యానిమేషన్ చేశారు. చూదమంటే ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ టేస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఇక ముందు రారు. సినిమాని సినిమా